పూణేలో టెకీపై డెలివరీ బాయ్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్. విచారణలో పోలీసులకే దిమ్మ తిరిగి షాక్ ఇచ్చింది ఆ యువకుడికి ఇదివరకే పరిచయం ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇంట్లో తన పేరెంట్స్ లేనప్పుడు తరచూ యువకుడిని డెలివరీ బాయ్ వేషంలో పిలిపించుకునేదని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. జూలై 2వ తేదీన కూడా అలాగే పిలిపించుకుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ రోజు శారీరకంగా కలిసేందుకు ఆ యువతి ఇష్టపడలేదు. యువకుడు బలవంతంగా లైంగిక దాడి చేశాడు. దీంతో కోపంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి రేప్ చేశాడంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కట్టుకథ అల్లింది. ఫిర్యాదు చేసింది. తాను మళ్ళీ వస్తానని పోలీసులకు చెబితే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని, లేఖ రాసి వెళ్ళాడని ఆ ఫిర్యాదులో యువతి చెప్తోంది. బెదిరింపు లెటర్ కూడా యువతి రాసినట్లుగా పోలీసులు గుర్తించారు. అసలు పెప్పర్ స్ప్రే వాడినట్లు ఆధారాలు కూడా లేవంటున్నారు పోలీసులు. కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. మొత్తం 10 బృందాలతో 500 మంది వరకు పోలీసులు దర్యాప్తు చేశారు. 500కు పైగా సీసీ ఫుటేజ్ల పరిశీలన చేశారు. విచారణలో పోలీసులకు ఆ యువతి సరిగ్గా సహకరించలేదు. దీంతో ఇద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారిస్తే అస్సలు నిజాలు బయటికి పడ్డాయి. ఇక ఐటీ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసు అయితే అనూహ్య మలుపు తిరిగింది. కొరియర్ డెలివరీ ఏజెంట్ ముసుగులో ఓ అపరిచితుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ యువతి చేసిన ఫిర్యాదంతా కూడా వట్టి ట్రాష్, అంతా కట్టుకథ. యువతి ఆడిన నాటకం అది. యువతి ఆడిన దొంగ నాటకాలు బయటపడ్డాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడుగా అనుమానిస్తున్న వ్యక్తి అపరిచితుడు కాదని, ఆమెకు కొన్నేళ్లుగా ఆమెకు తెలిసిన, ఆమెతో ఎఫ్ఐఆర్ నడిపిస్తున్న వ్యక్తేనని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇక పోలీసులు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. పూణే హౌసింగ్ బోర్డు సొసైటీలో ఒక యువతిపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలియగానే దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. అంతేకాదు మహారాష్ట్రలో ఇదొక రాజకీయపరమైనటువంటి చర్చగా తయారైంది. అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 500 మంది పోలీసులు 10 బృందాలు గాలింపు చేపట్టాయి. అసలు ఆ నిందితుడేవాడు, డెలివరీ బాయ్ రూపంలో వచ్చి ఇలా మానభంగం చేసిపోయాడు, అత్యాచారానికి ఒడిగట్టాడు, అమ్మాయిల పరిస్థితి ఏంటంటే చాలామంది ఆందోళన వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. కానీ ఒక్కొక్క ట్విస్ట్ బయటపడింది. అసలు ఆ యువతి ఇంటరాగేషన్కి సహకరించలేదు. ఆ యువతి ఆడిందంట దొంగ నాటకం, యువతి ఆడిందంట డ్రామా అని తేలిపోయింది. ఆ యువతే అతన్ని తరచూ పిలిపించుకునేదని, ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గమని, ఇద్దరు కూడా గత 2 ఏళ్ళుగా పరిచయం ఉందని, ఆ యువకుడితో ఆ యువతికి అఫైర్ ఉందని, లైంగిక సంబంధం ఉందని, అతనితో తరచూ శారీరకంగా కలుస్తుంది అనేది పోలీసులు పూర్తిగా విచారణలో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. ఆ రోజు కూడా పిలిపించుకొని కానీ ఆ రోజు వాడితో శారీరకంగా కలవడం ఇష్టం లేని ఆ యువతి వాడిని బదనాం చేసే ప్రయత్నం చేసింది. వాడిపై కేసు పెట్టింది ఏకంగా పోలీస్ స్టేషన్లో కోపంతో. తనపై పెప్పర్ స్ప్రే చల్లాడని, తనపై లైంగిక దాడి చేశాడని, తనపై తన శీలాన్ని దోచుకునే ప్రయత్నం చేశాడంటూ ఆ యువతి చేసిన ఆ ప్రాపగండ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆ విచారణలో మొత్తం బయటపడింది. ఆ యువతి పూర్తిగా పోలీసులకు సహకరించకపోవడంతో డౌట్ వచ్చింది పోలీసులకి. వెంటనే ఆ ఇద్దరి ఫోన్లు కూడా తీసుకొని కంప్లీట్గా పోలీసులు లోతుగా విచారణ చేస్తారు. దీంతో అసలు విషయం బయటపడింది. అసలు విస్తుగొల్పే విషయాలు. ఆ యువతే ఆ సెల్ఫీ తీసుకొని, ఆ యువతే ఆ మెసేజ్ రాసుకొని, బెదిరింపు మెసేజ్ రాసుకొని, ఆ యువతే ఇంత డ్రామా ఆడినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతోంది నిజంగా ఈ కేసులు చూస్తుంటే, ఒక్కొక్క కేసులు చూస్తుంటే భారతదేశంలో మనం సోనం కేసును చూస్తున్నాం. ఇటీవలి కాలంలో ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకొని చంపడాలు, లేదంటే పెళ్ళిళ్ళు కాకముందే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని మళ్ళీ పేరెంట్స్ ముందు దొంగ నాటకాలు ఆడి పెళ్ళిళ్ళకు ఒప్పుకొని తిరిగి భర్తలను చంపడాలి. ఇదొక ఎత్తు అయితే, వాటితో శారీరక సంబంధం కొనసాగిస్తూ, ఇది ఎంత పెద్ద డ్రామా చూడండి. ఎంత పెద్ద డ్రామా అంటే వాటితో శారీరక సంబంధం కొనసాగిస్తూ కేవలం కోపంతో మళ్ళీ వాడిని ఇరికించే ప్రయత్నం చేసింది.
అసలు విషయం అంతా యువతి దగ్గర ఉంది. విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మొత్తం వ్యవహారం బయటపడింది. తతంగమంతా బయటికి రావడంతో ఒక్కసారిగా పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. యువతుల ఆలోచన ధోరణి ఏ రకంగా మారుతుంది, అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం కాని పరిస్థితి. అంటే వాళ్ళకు నచ్చని పని చేస్తే, వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తే ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఇలాంటి మనస్తత్వం గల కొంతమంది అమ్మాయిల ధోరణి ఇటీవలి కాలంలో బయటపడుతుంటే నిజంగా ఇలాంటి అంశాల గురించి మీకు కూడా వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇలాంటి నేర చరిత్ర గల, ఇలాంటి నేరపూరిత ఆలోచన చేస్తున్న అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఇలాంటి అట్మాస్ఫియర్, ఇలాంటి మైండ్ సెట్ ఎందుకు తయారవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ ఘటన జరిగిన తర్వాత నిజంగా పోలీసులు చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఏంటి ఒక అమ్మాయి మీద ఇలా మానవంగం జరిగింది, లేదంటే ఇలాంటి ఇష్యూ జరిగింది, అత్యాచారం జరిగింది, చాలా ప్రిస్టేజియస్గా తీసుకోవాలని చెప్పేసి 10 బృందాలు పూణేలో చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్న తర్వాత ఇదంతా బయటపడింది. దానికంటే ముందు పోలీస్ ఆఫీసర్లు ఏం మాట్లాడారు ఒకసారి మనం చూద్దాం. नेमकं काय झालं की 22 वर्षीय तरुणीवर लैंगिक अत्याचाराची घटना घडली. कोंढवा पोलीस स्टेशनला भारतीय न्याय संहितेचे कलम 64-77 प्रमाणे FIR नोंदवण्यात आलेली आहे. यामध्ये काल सायंकाळी 7:30च्या सुमारास कोंढव्यातील एका सोसायटीमध्ये निर्भया राहतात त्या ठिकाणी एक डिलिव्हरी बॉय येऊन आपलं बँकेचं एनवलप आलेलं आहे, कृपया आपण हे रिसीव्ह करा असं त्यांना बोलले आणि माझ्याकडे रिसीट घेण्यासाठी पेन नाही असे म्हटले. त्यावरून निर्भया ह्या घरामध्ये पेन घ्यायला गेले असता त्यांनी लागलीच फ्लॅटचा दरवाजा बंद करून अत्याचार केल्याची घटना समोर आलेली आहे. याबाबत आम्ही घटनास्थळाचा सविस्तर पंचनामा केलेला आहे. घटनास्थळावरती आयकार फोरेन्सिक एक्सपर्ट्स बोलवण्यात आलेले होते. त्यांना बेशुद्ध करण्यासाठी स्प्रे किंवा इतर कुठलं काय वापर झाला याबाबत विश्लेषणांती आपल्याला ठोस माहिती मिळेल. समोर आले. आम्ही निर्भयांचा मोबाईलची पाहणी केली असता त्यामध्ये एक फोटो आढळून आलेला आहे आणि त्यावरती मेसेजही मिळालेला आहे. त्या अनुषंगाने आम्ही तांत्रिक विश्लेषणाच्या द्वारे अधिक तपास करत आहोत. त्या अनुषंगाने गुन्हे शाखेची आणि आमची परिमंडळाची जवळपास 10 पथके आरोपीच्या मागावरती आहेत. लवकरच आम्ही आरोपीला अटक करण्यामध्ये यशस्वी होऊ. फ्लॅटचा बेल वाजवून त्यानं आपलं एनवलप आलेलं आहे आणि मला याची पोच द्या, मी पेन विसरलेलो आहे असा बहाणा करून घरामध्ये प्रवेश केला आहे. याबाबत आम्ही చూసారుగా ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్న వాస్తవాలు. పోలీస్ ఆఫీసర్ మరాఠీలో చెప్పారు. బహుశా మరాఠీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మీకు అర్థమై ఉంటుంది ఆయన ఏం చెప్పారు. ఎంతటి దగులుబాజీతనం అంటే 22 ఏళ్ల ఆ యువతి ఇంతటి దగులుబాజీతనానికి పాల్పడింది. పోలీసులే విస్తుపోయే అంశాలు. నిజంగా తను ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఒక ఉన్నత చదువు చదివిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆ అబ్బాయి కూడా ఉన్నత చదువు చదివిన ఒక మంచి వ్యక్తి. కానీ ఇద్దరికి శారీరక సంబంధం ఉంది. ఎంత విచిత్రం అంటే ఆ సెల్ఫీ తీసుకొని అతడి మొహము ఈమె వీపు కనబడేలా ఎడిట్ చేసింది ఫోటో. ఆ ఫోటోను ఎడిట్ చేసి దానికి అతను బెదిరించినట్టుగా తిరిగి తనే మెసేజ్ టైప్ చేసి అందరినీ ఫూల్స్ చేసింది. ఇంతమంది పోలీసులు చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. కోంధ్వా పరిధిలో ఆ హౌసింగ్ బోర్డు సొసైటీలో అది చాలా ప్రశాంతమైన ఏరియా, చాలా పీస్ఫుల్ ఏరియా, చాలా కొంతమంది ఉన్నత వర్గాలు కూడా ఉంటారు, ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఆ ఏరియాలో ఇలా జరిగిందంటే ఒంటరిగా ఉన్న మహిళలకు భద్రత ఎక్కడిది, రక్షణ ఎక్కడిది అంటూ ఇంకా అందరూ సాధారణంగా ఆడవాళ్ళ మీద అది కూడా ఒక పెళ్లికాని యువతి కాబట్టి చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. కానీ ఆ యువతి ఆడిన దగులుబాజీతనం, ఆ యువతి చేసిన దగులుబాజీతనం, ఆమె ఆడిన దొంగ నాటకం అంతా బయటపడింది. పోలీసులు ఇప్పుడు ఏం లేదు, ఏమంటారు, మానసిక స్థితి సరిగా లేదులే అమ్మాయికి అంటారు. ఇంకా అలాగే FIRలో అంతే చేస్తారు. ఇప్పుడు మానసిక స్థితి సరిగా లేదు అమ్మాయికి, కౌన్సిలింగ్ ఇస్తాం, అబ్బాయిని కూడా ఎలాంటి అరెస్ట్ లేదు అని చెప్తారు. అబ్బాయి తప్పేం లేదు. కానీ ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారంటే వీళ్ళ మానసిక స్థితి నిజంగా సరిగ్గా లేదు. మానసిక స్థితి ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం కాదు. ఉన్నత చదువులు చదువుతున్నారు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు, సోషల్ మీడియా ట్రాప్లో పడుతున్నారు, విచ్చలవిడితనానికి గురవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు వాడిని ఇంటికి పిలిపించుకోవడం 2 ఏళ్ళుగా జరుగుతుంది తంతంతా. కానీ ఇప్పుడు కాస్త వ్యవహారం బెడిసికొట్టగానే అటు ఇటు అవ్వగానే వాడిని బ్లేమ్ చేస్తూ ఏకంగా స్టేషన్కి వెళ్ళింది. దేశవ్యాప్తంగా సంచలనమైన తర్వాత అయ్యో ఇంత పని అవుతుందా, ఇంత అవుతుందా అని అనుకోలేదని అప్పుడు మళ్ళీ తడమాయించుకోవడం, మళ్ళీ ప్లేట్ ఫిరాయించడం.
సో ఇది మొత్తం వ్యవహారం అంతా కూడా పోలీసులు బట్టబయలు చేశారు. ఎందుకంటే 10 టీములు 500 సీసీ కెమెరాలు పరిశీలించారు, కాల్ డేటా తీశారు, 2 ఫోన్లు కంప్లీట్గా చెక్ చేశారు. ఇద్దరి మొత్తం సొసైటీ అంతా అందరిని విచారించారు. ఎంతమందిని పరేషాన్ చేస్తున్నారు చూడండి. ఈమె చేసిన ఈ వెధవ పనికి, అఫ్కోర్స్ ఈమె చేసిన ఈ పనికి మాలిన పనికి ఆ సొసైటీ అంతా కూడా, సొసైటీ కాదు పూణే అంతా జల్లెడబెట్టారు. పూణే కాదు మహారాష్ట్ర అంతా జల్లెడబెట్టారంట 10 బృందాలు. ఏం 48 గంటల్లో కేసును ఛేదించారు. చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఇద్దరి ఫోన్లను చెక్ చేసి అమ్మాయి విషయంలో డౌట్ వచ్చింది. అప్పటికే అమ్మాయిని గట్టిగా వాళ్ళ స్టైల్లో పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు అసలు విషయం బయటపెట్టింది. లేదు మాకు ఆల్రెడీ పరిచయం ఉంది, నేనే పిలిచి వాడు చెప్తే ఏం లేదు కాబట్టి ఇలా చేశాను. ఇలాంటి ఆలోచన ధోరణితో యువత ఉంటే ఎవరైనా, అది ఆడవాళ్ళైనా, యువత అయినా, యువతులైనా, యువకులైనా, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో ఖచ్చితమైనటువంటి మనకు రుజువు ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని నిజంగా వాస్తవానికి మందలించి బెదిరించి మానసిక స్థితి బాగాలేదని ఎఫ్ఐఆర్లో రాసి ఊరికే వదిలివేయడం కాదు, ఇలాంటి వాళ్ళకి శిక్షలు వేయాలి. అది ఆడది అయినా, మగవాళ్ళ, మహిళ అయినా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరికైనా ఖచ్చితంగా కొంత కౌన్సిలింగ్ ఇవ్వాలి. కొన్ని రోజుల పాటు వాళ్ళ మానసిక స్థితిలో మార్పు వచ్చేలా శిక్షలు ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయి విచారణ చేసి మొత్తం వ్యవహారాన్ని కొలికి తెచ్చారు. జరిగిందంతా కూడా కట్టుకథ, ఒక అల్లిన కథగా, ఒక డ్రామాగా పోలీసులు చెప్తున్నారు. సో ఈ కోంధ్వా పూణేలో జరిగిన రేప్ కేసు వ్యవహారం సంబంధించి ప్రస్తుతం పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు ఫోన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్లు, ఆ మొబైల్స్, ఆ చుట్టుపక్కల పరిసరాల జనాల్ని విచారించారు. వందలాది మందిని విచారించారంట. ఆ ప్రాంతం అంతా కూడా, పూణే అంతా కూడా, అన్ని చోట్ల పూణే సిటీ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎక్కడి నుంచి ఎవడన్నా వచ్చాడో డెలివరీ బాయ్స్ని, పాపం ఆ డెలివరీ బాయ్స్ని పిలిపించారు, వాళ్ళు బదనామయ్యారు. కొరియర్ వాళ్ళని పిలిపించారు, డెలివరీ బాయ్స్ని పిలిపించారు, అందరినీ పిలిపించి అందరినీ ఇంట్రాగేట్ చేశారు, అందరినీ ఎంక్వైరీ చేశారు. ఇదంతా కూడా ఒక డ్రామా, కట్టుకథ. అంటే దీని ద్వారా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో, ఏం చేస్తున్నారు, ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు, ఇళ్లలో లేనప్పుడు అసలు ఏం చేస్తున్నారు, పిల్లల వ్యవహార శైలి ఏంటి అనేది కాస్త వాళ్ళపై అట్లీస్ట్, అంటే మొత్తం పిల్లలు ఏం చేస్తున్నారని అట్లా అని చెప్పి ఆంక్షలు విధించడం కాదు, కనీసం వాళ్ళ వ్యవహార శైలి గురించి ఒక దృష్టి పెట్టాలి కనీసం అట్లీస్ట్. లేదంటే ఇలాంటి ఘాతుకమే, ఇది నిజంగా ఇది పెద్ద ఘాతుకమే. ఇప్పుడు వాడి జీవిత నాశనం, అది కొంచెం తేడా వస్తే వాడు లోపలికి వెళ్ళేవాడు ఈమె కోపంతో చేసిన పనికి. చాలా దుర్మార్గం ఇది. 2 సంవత్సరాల నుంచి అంతా బాగానే నడిపిస్తుంది, కానీ ఎక్కడో తేడా వచ్చి చివరికి వాడిని ఇరికించే ప్రయత్నం చేసింది. వాటెవర్, మొత్తం మీద పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనతో పోలీసులే విస్తుపోయారు. మొత్తం మీద పోలీసులు ప్రస్తుతం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడని తెలియదు. కేవలం ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా లేదా ఏమైనా శిక్ష వేస్తారనేది ఇంకా క్లారిటీ తెలియదు. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరిని వదిలివేసే ఆలోచనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూణే పోలీసు అయితే చాలా ప్రిస్టేజ్గా తీసుకొని వితిన్ 48 అవర్స్లో కేసును పూర్తిగా విచారించి కొలిక్కి తెచ్చిన సందర్భం అయితే కనబడుతుంది. పూణే పోలీస్ ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి చూద్దాం. नेमकं काय झालं की 22 वर्षीय तरुणीवर लैंगिक अत्याचाराची घटना घडली. कोंढवा पोलीस स्टेशनला भारतीय न्याय संहितेचे कलम 64-77 प्रमाणे एफआयआर नोंदवण्यात आलेली आहे. यामध्ये काल सायंकाळी 7:30च्या सुमारास कोंढव्यातील एका सोसायटीमध्ये निर्भया राहतात त्या ठिकाणी एक डिलिव्हरी बॉय येऊन आपलं बँकेचं एनव्हलप आलेलं आहे, कृपया आपण हे रिसीव्ह करा असं त्यांना बोलले आणि माझ्याकडे रिसीट घेण्यासाठी पेन नाही असे म्हटले. त्यावरून निर्भया ह्या घरामध्ये पेन घ्यायला गेले असता त्यांनी लागलीच फ्लॅटचा दरवाजा बंद करून अत्याचार केल्याची घटना समोर आलेली आहे. याबाबत आम्ही घटनास्थळाचा सविस्तर पंचनामा केलेला आहे. घटनास्थळावरती आयकार फोरेन्सिक एक्सपर्ट्स बोलवण्यात आलेले होते. त्यांना बेशुद्ध करण्यासाठी स्प्रे किंवा इतर कुठलं काय वापर झाला याबाबत विश्लेषणांती आपल्याला ठोस माहिती मिळेल. समोर आले